ఉన్న ఊరిని, కన్నవారిని వదిలి దేశం కాని దేశంలో బ్రతకడానికి వెళ్తున్నది అన్ని రూపాయలు సంపాదించుకుని మన ఊళ్ళో మన వాళ్ళ ప్రతిష్ట పెంచడంతో పాటుగా గౌరవనీయంగా బతుకుదామని. అదేమి పాపం కాదు, శాపం కాదు. ప్రపంచం ఉందే అందుకోసం. అమెరికాకి వెళ్ళిన మన ఎన్ఆర్ఐలు అక్కడ ఎవరినో దోచుకోవడానికి వెళ్ళలేదు. వాళ్ళని ఏ హత్యలో చేయడానికి వెళ్ళలేదు. వాళ్ళకి మన దగ్గర ఉన్న మెదడుని అర్పించి వాళ్ళకి సేవలు చేసి తద్వారా వచ్చే సేవా రుసుమే జీతం. అది తీసుకుని తమ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. అది అక్కడ చేతకాని అసమర్థులు వలన ఈ అవకాశం మన వాళ్ళకి లభించింది. ఇప్పుడు అలాంటి వాళ్ళు తయారైతే హ్యాపీ. కానీ వాళ్ళ అసమర్థతని కవర్ చేసుకుంటూ ఇండియన్స్ రాకపోతే సరిపోతుంది, మనోళ్ళే బతికేస్తారు అనే ఒక పిచ్చ తాపత్రయంతో చేస్తున్నటువంటి ట్రంప్ వ్యవహారం రాబోయే 3 ఏళ్లకు కూడా దరిద్రమే. మన వాళ్ళు బై బై అమెరికా చెప్పడం కరెక్టు. ఈవెన్ ఉన్నవాళ్ళు సాధ్యమైతే వేరే దేశాలు, ఎందుకంటే భవిష్యత్తులోనూ ఈ భావజాలం ఒక్కసారి స్టార్ట్ అయ్యాక ఇది ఆగే మనస్తత్వాలు కాదు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇక అక్కడి నుంచి ఆ కోర్ ఫీలింగ్స్ పెరిగిపోతుంటాయి. ఇప్పుడు చూడండి ఎంత పిచ్చ మాటలు. గుండె నొప్పి ఉంటే రానియము, కడుపు నొప్పి ఉంటే రాని, ముడ్డు నొప్పి ఉంటే రాని, మూతి నొప్పి ఉంటే రాని, అదేంది ఊబకాయం ఉంటే రానిడట, షుగర్ ఉంటే రానిడట. అక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐల తల్లిదండ్రులు లేకపోతే మా అమ్మలు, నాయనమ్మలు ఇలాంటి వాళ్ళందరికీ అవి లేకుండా ఎవరికి ఉంటాయి? అంటే అక్కడికి రావద్దండి. అంటే ఇప్పటిదాకా అక్కడ మనం ఉండి మన బంధువుల్ని ఏడాదిలో ఒకసారి 2 సార్లు మన వాళ్ళని పిలిపించుకుని అక్కడ నెల రోజులు 2 నెలలు వాళ్ళని ఉంచుకుని వాళ్ళు ఇక్కడికో నెల 2 నెలలు వచ్చి అదొక తృప్తి పడుతున్నారు. ఇప్పుడు ఆ తృప్తిని కూడా, మానసిక తృప్తిని కూడా దూరం చేస్తున్నారు. ఇలా వెళ్ళటం రావడం వల్ల ఆదాయం ఇదంతా ఫ్లోట్ అయింది కదా, కానీ లేనికుండా చేస్తున్నారు. కాబట్టి ఇక అమెరికాని వద్దనుకునే రోజులైతే అవసరం ఉంది.